హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు అయాన్స్, ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న ఎలా చేయాలో చెప్పు. నాకు రావట్లే. రెడీ? ఓ అలా చెప్పాలా? సరే, ఓకే, అలాగే చెప్తాం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అయాన్ష్ అప్పుడే ఎంత పెద్దవాడు అయిపోయాడంటే వాడు మాకు వీడియోస్ తీస్తున్నాడు. అది కూడా వీడియోస్ ఎలా చేయాలి అనేది కూడా అయాన్ష్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తం మేము సంక్రాంతి రోజు రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి దిగుదామని చెప్పి బయట కొన్ని ఫొటోస్ క్లిక్ చేస్తున్నాను. నేను అయాన్ష్ని తీస్తుంటే వాడికి దిగడం నచ్చట్లేదు. ఈ మధ్య ఫొటోస్ దిగడం నాకు వద్దమ్మా, నాకు తీయకు అంటున్నాడు. కెమెరా తీసుకొని నిన్ను తీస్తాను, నాన్నని తీస్తాను, సో ఇలా పోజ్ పెట్టండి, అలా పోజ్ పెట్టండి అని ఎన్ని చెప్తున్నాడు. నేను చిన్నప్పుడు వాడికి తీసేదాన్ని. ఇప్పుడు వాడు ఎంత పెద్దవాడు అయిపోయాడంటే వాడే మాకు వీడియోస్ ఫొటోస్ తీసి పెడుతున్నాడు అనమాట. మళ్ళీ వద్దు అంటే ఊరుకోవట్లేదు, అలిగేస్తున్నాడు. సో తను తీస్తాను అన్నప్పుడు మనం తీయించుకోవాలి, తప్పదు. మీరే చూస్తున్నారు కదా ఎలా తీయాలి ఏంటి అనేది, మమ్మల్ని ఎలా గైడ్ చేసి మరీ వీడియోస్ తీస్తున్నాడు. మంకీ సిట్ హియర్. నీలాగే ఉంది మంకీ. అది చూడు. సంక్రాంతి రోజు మేము బరి దగ్గరికి వచ్చాము. మాకు నియర్ బై ఏది ఉందో దానికి వచ్చాము. చాలా ఉంటాయి కదా భీమవరంలో. సో ఇక్కడ ఏంటి అంటే ఒక సైడ్ కోడి పందాలు జరుగుతాయి, ఇంకో సైడ్ గేమ్స్ ఉంటాయి, ఇంకో సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్లా మొత్తం క్రియేట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. విలేజ్లో ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్గా అరేంజ్ చేశారు మొత్తం. ఏముందిరా కుండలో? లోపల ఏముందిరా? సో బయట కొన్ని పిక్చర్స్ వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత కోడి పందాల దగ్గరికి అయితే వచ్చేసాము. చెప్పాను కదా మాకు జస్ట్ 2 డేసే అనమాట లీవ్ దొరికింది మా హస్బెండ్ కి. తనకి ఓన్లీ 1 డేనే హాలిడే ఇచ్చారు. ఇంకా 2 డేస్ తను లీవ్ పెట్టుకున్నారు. సో భోగి అండ్ సంక్రాంతి మాత్రమే మాకు హాలిడే ఉంది. సో నెక్స్ట్ డే మేము ఆఫీస్కి వచ్చేయాలి అంటే కనుమ రోజు తన ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే మేము సంక్రాంతి రోజు ఆఫ్టర్నూనే బయలుదేరిపోవాలి. అండ్ ఈసారి భీమవరంలో సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగాయి. లాస్ట్ ఇయర్ మేము ఉన్నాం కదా, అప్పుడు చాలా గ్రాండ్గా జరిగాయి. కానీ ఈసారి ఎక్కువ మంది సెలబ్రిటీస్ వచ్చారు. మేము వెళ్ళిన బరి దగ్గరికి అయితే జబర్దస్త్ టీమ్ అండ్ కొంతమంది మూవీస్లో విలన్గా చేసిన వాళ్ళు. బికాజ్ నాకు మూవీ నాలెడ్జ్ చాలా తక్కువ కాబట్టి నాకు వాళ్ళ నేమ్స్ అంతే క్లియర్గా తెలియదు. సో వాళ్ళందరూ వచ్చారు. అండ్ వేరే బరి దగ్గరికి కూడా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు అని వీడియోస్లో రీల్స్లో అలా చూసాను. మేమందరం ఇక్కడ కూర్చుని కోడి పందాలు చూస్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ దగ్గర నుంచొని చూస్తున్నారు అనమాట. అయాన్ష్కేమో నేను ఎక్కడున్నాను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ మధ్య అయాన్ష్ అయితే డాడీస్ బాయ్ అయిపోయాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక కోడిపందం వేశారనమాట. మేము జస్ట్ అక్కడ ఒక 1 అవరే ఉన్నాము. 1 అవర్లో 3 జరిగాయి. అందులో ఒకటి వీళ్ళు వేశారు, అది విన్ అయ్యారనమాట. సో వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. పాపం అయాన్ష్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు, అది ఏంటో కూడా వాడికి తెలియదు. కానీ వాడైతే మాత్రం నేను పందెం విన్ అయ్యాను, నాకు డబ్బులు వచ్చినాయి అన్నాడు. అసలు దేని మీద వేశారు, ఆ కోడి పందెం ఏంటి అది ఏమీ తెలియదు వాడికి. కానీ వాడైతే నేను విన్ అయ్యాను అని చెప్తున్నాడు. వాడి హ్యాపీనెస్ చూడండి. తర్వాత కోడి పందాలు దగ్గర వరకు వెళ్ళి చూస్తానన్నాడు. చిన్నపిల్లోడు కదా, దగ్గర వరకు తీసుకెళ్ళలేదు. సరే అక్కడ నెక్స్ట్ పందానికి కోళ్ళు అవి రెడీగా ఉంటాయి కదా, సరే వాటిని తీసుకెళ్ళి చూపిద్దామని వాడికి దగ్గర నుంచి ఆ కోళ్ళు అవి చూపించి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెలూన్తో ఒక ఆట లాంటిది చేస్తున్నారనమాట. నాకైతే చాలా నచ్చింది. మెయిన్గా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అయినా ఆ బెలూన్ లోపలికి వెళ్ళి ఒక 10 మినిట్స్ లోపలే ఉంటారంట. డాన్స్ చేశారు అండ్ లోపల డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చారు. అండ్ ఆ బెలూన్లోంచి గాలి పోకుండా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండ్ చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి.
చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను అనమాట. నిజంగా చాలా కష్టం కదా, మనం ఒక 1 మినిటే బ్రీత్ని అలా హోల్డ్ చేసుకుని ఉండడం అంటే చాలా కష్టం. దట్టు ఆయన బ్రీత్ని మేనేజ్ చేసుకోవాలి అండ్ ఆ బెలూన్లోంచి ఎయిర్ పోకుండా చూసుకోవాలి. చాలా అంటే చాలా ప్రాక్టీస్ కావాలి దానికి. అండ్ ఆయన చాలా స్టేజ్ షోస్ అండ్ వేరే వేరే కంట్రీస్లో కూడా పర్ఫామ్ చేశారంట. అక్కడ మేము బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము లంచ్ టైంకి మా చిన్నత్తయ్య గారి ఇంటికి వెళ్ళాలి, బట్ ఇక్కడే మాకు లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందుకే చికెన్ పకోడీ తీసుకున్నాము. పప్పు తింటే కారం రాదు, పప్పు పెట్టుకోకపోతే పప్పు నా టీచర్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఐస్ క్రీమ్ తిన్నా. పప్పు బట్ చాలా సూపర్ ఉంది పప్పు. ఒక ట్రై చేయ, లేదంటే చికెన్ అయితే అన్నకు కూడా పీస్ పెట్టు. మన వాళ్ళ ట్రాఫిక్లో వెళ్తాం. అక్కడ ఎదురు బదులు వచ్చారు, ఎదురు బదులు వచ్చేసారు అక్కడ. నిజంగా ఎంత ట్రాఫిక్ ఉందంటే మేము ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేటప్పుడు రీల్స్ అవి చూసి చాలా భయపడ్డాం అనమాట. లైక్ హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళే హైవే అంతా బ్లాక్ అయిపోయింది, అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. బట్ మేము హైదరాబాద్ టు భీమవరం చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయాం. ఎక్కడ కొంచెం కూడా ట్రాఫిక్ జామ్ లేదు. బట్ భీమవరంలో మాత్రం అలా లేదు. అసలు ఎంత ట్రాఫిక్ అంటే అలాగా ఉండిపోయాయి అనమాట. వెహికల్స్ కదలడానికి కూడా ఛాన్స్ లేదు. బికాజ్ 1 వే కదా, ఎదురు బదురు వచ్చేస్తున్నారు. అండ్ వెళ్ళే దారిలో కూడా చాలా బర్రెలు పెట్టారు. సో వాటి దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బయటకు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అండ్ పార్కింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో దానివల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళాలి. ఒక 1.5 అవర్ పడుతుంది అనమాట ట్రావెలింగ్ టైం మొత్తం. మేము భీమవరంలో 3 ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళాల్సింది మచిలీపట్నం అనమాట. భీమవరం నుంచి మచిలీపట్నం ఒక 1.5 అవర్ అలా పడుతుంది. సో మేమేమనుకున్నామంటే ఒక 1.5 అవర్లో అలా వెళ్ళిపోతాము. సో వెళ్ళిన తర్వాత లంచ్ చేయొచ్చు అనుకున్నాము. మేము ఇంకా పకోడీ తినాము కాబట్టి సరిపోయింది. లిటరలీ మేము నైట్ వెళ్ళేసరికి 8:30 ఆర్ 8:45 అయింది. అంత ట్రాఫిక్ ఉంది. ఆ బరి దగ్గర మాత్రం అసలు వెహికల్స్ కదలట్లేదు అనమాట. అలా స్ట్రక్ అయిపోయి ఉంటున్నాయి. అక్కడ ఉంటున్నారనమాట క్లియర్ చేయడానికి జనాలు ఉంటున్నారు. అండ్ నార్మల్గా కార్స్లోంచి దిగి కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం 1 వే ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎదురు బదురు వచ్చేస్తున్నారు. అండ్ బరి దగ్గర ఏంటంటే పార్కింగ్ కూడా సైడ్కి చేసేస్తున్నారు అనమాట. సో దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నిజంగా 1.5 అవర్ వెళ్ళాల్సిన జర్నీ మాకు అంతసేపు పట్టింది అంటే మీరే ఆలోచించండి. మేము నైటే వచ్చేయాలి కదా హైదరాబాద్, ఎందుకంటే నెక్స్ట్ డే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. కాకపోతే అంత ట్రాఫిక్లో అసలు అవ్వలేదన్నమాట. ఇంక అందుకనే తను ఆఫీస్కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా నైట్ చిన్నత్తయ్య గారి ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. వీడియోలో బాగా కనపడుతుంది. వీడియో చూడు, కెమెరాలో పెట్టుకుని వెళ్ళిపోదాం. అయితే అర్థంగా ఒక కెమెరా పెట్టిద్దామా? అసలు మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఎంత మంచు ఉందంటే రోడ్ అస్సలు కనిపించట్లేదు. ఎదురుగా వచ్చే వెహికల్ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ మనకు కనిపించట్లేదు. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది.
ఎక్కువ ఉంది కదా హైవే వల్ల. హైవే వల్ల ఉంది కాదు, హైవేలో ఇంకా తగ్గాలి. ఇప్పుడు 6:30కి సన్ రైజ్ స్టార్ట్ అయింది. సో సన్ రైజ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మంచి ఇంకా ఎక్కువ స్పీడ్గా దిగిద్ది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికి అయిపోయింది పండుగ. అవ్వలేదు ఇంకా. పండుగ అయిపోయింది. అవ్వలేదు. పండుగ అయితే అవ్వలేదు ఇంకా. పండుగ అవ్వలేదు కానీ మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కానీ ప్రైజ్ ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం? మన బట్టలు అయిపోయాయి. బట్టలు అయిపోయినాయి అని కాదే, ఎందుకు వెళ్తున్నాం మనం? నాన్నకు హాలిడేస్, నాన్నకు 1 day హాలిడే, నీకేమో 10 days హాలిడేస్. కదా చిట్టు తల్లి ఫీల్ అవుతున్నాడు. ఏంటంటున్నా? హైదరాబాద్ వద్దా? మనము 10 days అయిపోయేంత వరకు మనము భీమవరంలోను మరి నాన్నకు హాలిడేస్ లేవు కదా. మనము భీమవరం షిఫ్ట్ అయిపోదామా? మళ్ళీ షిఫ్ట్ అయిపోదాం. ఓకే, అయితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు మనము హైదరాబాద్ మధ్యలో రూట్ వెళ్తాం కదా, మనం కారానికి తిప్పి వెళ్ళిపోవడం. కారానికి తిప్పి వెళ్ళిపోదాం. మరి లగేజ్ ఎలాగ? మరి ఇది కాదు, మన ఇంట్లో ఉన్న లగేజ్. బట్టలు అయిపోయినాయి అన్నావు కదా, మన దగ్గర ఉన్న బ్యాగులో. ఇంట్లో ఉన్న లగేజ్ కూడా తెచ్చుకోవాలి కదా నాన్న. అలా వద్దా? కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోదామా? అన్ని డేస్ వరకు ఉందామా? ఉన్నావు కదా నాన్న, 3 days ఉన్నావు కదా. భీమవరంలో ఎక్కడ ఉందో చెప్పు. ప్రముఖ ఎలిగెన్స్ భీమవరంలో ఎక్కడ ఉందిరా? చార్మినారా? సరే భీమవరంలో ఎక్కడ ఉందని చెప్పు. భీమవరంలో మనకు హౌస్ లేదు కదా, మరి మనం ఎక్కడ ఉందాం? హౌస్ తీసుకున్న హౌస్ పెన్ కూడా అడిగేద్దాం. ఎస్ఎల్వి గౌరీలో హౌస్ తీసేసుకుని వచ్చినప్పుడు ఉందామా? హ్యాపీగా 3 days ఎంజాయ్ చేసావా? చేయలేదా? ఎందుకని? సరిపోలేదా? మనం హైదరాబాద్ వెళ్ళాక కైట్స్ ఎగరేసుకుందామే నాని, ఓకేనా? ఈ సండే మనం పైకి టెర్రస్ పైకి వెళ్ళి కైట్స్ ఎగరేద్దాం. ఓకే, కింద వేస్తే వెళ్ళదు కైట్. కింద వేయకూడదని చెప్పారు. అట్లా నీకు పైకి వెళ్ళదు కైట్. టెర్రస్ పైకి వెళ్ళి కైట్స్ వేసుకుందాం. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు చూసావా? కమ్యూనిటీలోనా? ఓన్లీ టెర్రస్ మీద. అంటే కింద ఇవి థ్రెడ్స్ అడ్డం వచ్చేస్తాయి కదా వెహికల్స్ కాటికి. మనం టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం, వేద్దాం కైట్స్ సండే. ఓకే, నాన్న ఇవాళ రేపు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, సండే హాలిడే కదా, సండే మనం కైట్స్ ఫెస్టివల్ చేసుకుందాం. సరే ఇవాళ కైట్స్ నేను అయాన్స్ కైట్స్ తయారు చేసుకుని కైట్స్ ఎగిరిద్దాం. మనమే కొనుక్కున్న షేప్స్ అప్పుడు కొనుక్కుని అప్పుడు వేరే వాళ్ళకి లైట్ చిడిపోయేలాగా చేసి కింద పడేద్దాం. పోటీ పెట్టుకోవాలి ఆడ ఉద్దేశం. పైన వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు కైట్ పడిపోయేలా చేసేయాలంట. అంటే కైట్ రేసింగ్. కైట్ ఫైటింగ్ అది. సరే అయితే ఓకేనా? ఫీల్ అవ్వకూడదు. మనం హైదరాబాద్ వెళ్ళాక వెంటనే మర్చిపోకుండా నాకైతే నాకు ఏంట్రా బుట్రా రబ్బర్ ట్రైని బొర్ర ఉండేది 4 head లో ఉంటుంది. అంటే మైండ్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కాదు, వెనక ఇక్కడ బ్రెయిన్ అక్కడ ఉంటుంది. ఇక్కడే
వేసేటప్పుడు కైట్స్ డ్రెస్ ఏం లేదు నాన్న. నెక్స్ట్ టైం మనం కైట్స్ ఎగరేసేసి ఇప్పుడు నెక్స్ట్ టైం మనం కైట్స్ ఎగరేసేసి అప్పుడు మనము మనం కైట్స్ ఎత్తుకుంటా ఊరంతా తిరిగేద్దాం. కొని గ్లోబ్ అంతా తిరిగేద్దాం. సరే ఓకేనా? ఓకేనా పంగజాలు హ్యాపీయా? సే బాయ్. మంచిగా చెప్పు. బాబో see you tata goodbye. పాపం అయాన్ష్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే జస్ట్ మేము అక్కడ ఒక 2 డేసే ఉన్నాము, అందులో కూడా ఎంజాయ్ చేసింది ఏమీ లేదనమాట. సో చాలా ఫీల్ అయ్యాడు అప్పుడే వెళ్ళిపోతున్నాము అని. పిల్లలకి అలాగే ఉంటుంది కదా, బట్ ఏం చేస్తాం, వర్క్ లీవ్స్ దొరకలేదు, ఇంకా తప్పదు వెళ్ళాలి కదా. లాస్ట్ ఇయర్ మేము అక్కడ ఉన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాము. రంగోలీస్ వేసుకుని అయాన్ష్కి భోగి పళ్ళు పోసాము, హౌస్ అంతా డెకోర్ చేసాము, కైట్స్ ఎగరేసాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. పాపం ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది అని అనుకున్నాడు, కానీ అలా లేకపోయేసరికి చాలా ఫీల్ అయ్యాడు. నాకే చాలా బాధ అనిపించింది. అయాన్ నీకు కోడిపందాలు ఎన్ని డబ్బులు వచ్చినాయి? 3 ఏంటి? 5 లక్షలు. 5 లక్షలే ఏనాని? 5 లక్షలు చెప్తాను వచ్చినట్టు. నాకు 3 అన్నా? నాకు ఎన్ని లక్షలు వచ్చాయి తెలుసా? 1 మిలియన్ లక్షలు వచ్చాయి. 1 మిలియన్ లక్షలు. అది కాదు సార్, కరెక్ట్ చెప్పు. నేను ఎంత వచ్చినాయి చెప్పు నీకు. 3 ఏంటి? 3 లక్షల 3 లక్షలు వచ్చినాయని వీడియోలో ఏంటో తక్కువ చూపించావు మరి. నాకేయో కొన్ని నోట్లో చూపించావు. వేసావా కోడిపందం? వేసావా? వేసా. ఏ కోడి మీద వేసా? హెడ్ మీద. రెడ్ కలరా? హెడ్ రెడ్ కాదే, ఏ కలర్ కోడి మీద వేసావు? అంటే అక్కడ వైట్ కోడి, రెడ్ కోడి, బ్లాక్ కోడి చాలా ఉన్నాయి కదా, ఏ కోడి మీద వేసావు? ఎంతది? పందెంరా. పందమంటే మరి 3 లక్షలు ఎత్తుకున్నామన్నా. కాదు నాన్న, మరి 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చి పందెం వేయకుండా? మనం ఏ కోడి మీద గెలిచాం తెలుసా? నెమలి. దాని పేరు పేరు నెమలి. నిన్న మరి నాన్న దగ్గర కోడి నమ్మడవుతుందా? అప్పుడు అలా కాదు, దాని పేరు అది. అంటే బ్లాక్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటది. నిన్న అక్కడ ఫైటింగ్ జరిగింది చూసావా? కోడికి ఫైటింగ్ జరిగిందా? దాన్నే పందెం అంటారు. మరి డబ్బులు అయితే తీసేసుకున్నావు కానీ ఏం జరిగిందో తెలీదా? 3 నోట్లు పట్టుకుని 3 లక్షలు. 3 లక్షలు అంటున్నాడు. ఎంత వచ్చింది చెప్పు కరెక్ట్గా? 3,000. 3 లక్షలు. 3,000 కాదు. నిజంగా 3 లక్షలు వస్తే బెటర్ కదా. ఏ డబ్బులే అవినాష్ బాబుకి ఎందుకు ఇచ్చావే? నీ దగ్గరే ఉండాలి. ఆ డబ్బులు నాన్నకి ఇచ్చా. నాన్నకి ఇచ్చావే నాని. అయాష్ నాకు ఇస్తావు కొన్ని డబ్బులు? మా నాన్న మా డాడీ. బాబా మమ్మీకి ఇవ్వ. మరి మమ్మీకి ఇవ్వ. పార్టిసిపేట్లు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, అప్పుడు నీకు కూడా ఇస్తాను. మరి నన్ను తీసుకెళ్లారా? మీ ఇద్దరు వెళ్ళిపోయి పందెం కాశారు, నన్ను అక్కడ దూరం కూర్చోబెట్టారు. మరి నేను ఎలా వేయాలి? నువ్వు రావా? నువ్వు పిలిచావు నన్ను అమ్మ దా అని. నేను నాన్న దగ్గరికి వెళ్తా అని వెళ్ళిపోయావు. కాదు పొద్దున్న నీకు చిన్నప్పుడు డబ్బులు ఇస్తే ఏంటంటున్నావు? చిన్నమ్మ డబ్బులు ఇస్తే నీకు ఏదో అయిపోతున్నాను అన్నావు. ఏమైపోతున్నావు? ఎన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? 100K. కొన్ని ఇవ్వరా నాకు? షాపింగ్ చేసుకుంటాను. కానీ ఆ డబ్బులు ఇక లేవు. నాకు పిగ్గీ బ్యాంక్ షాప్ ఉంది, దాంట్లో 20 పిగ్గీ బ్యాంక్స్ ఉంటాయి. నాకు కొన్ని డబ్బులు ఇవ్వచ్చు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుక్కోరా. షాప్ పేరు కిజే పిగ్గీ అంటారు. కిజే పిగ్గీ అంటే. సరే నీ దగ్గర ఉన్న డబ్బుల్లో నాన్నకి ఇస్తావా నాకు ఇస్తావా? సుబ్బుకి ఇస్తా. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ సుబ్బుకి ఇస్తావులే. మా ఇద్దరులో ఎవరికి ఇస్తావు చెప్పు. కొన్ని మాకు ఇవ్వాలి కదా. ఇవ్వవా? నీకు 20 ఇస్తారు, డాడీకి ఏమో 10 ఇస్తాం. నాకే ఎక్కువ ఇస్తావా? ఐ లవ్ యూ అయాష్. ఐ
లవ్ యూ. అయాన్షు వందాధికారి అయ్యాడు. ఏంట్రా సీక్రెట్ చెప్తున్నావు ఏంట్రా డాడీకి? చెప్పా డాడీ. చెప్పండి. సరే నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను కదా, వెళ్ళాక క్లియర్గా వింటాను. నువ్వేం చెప్పావు చెప్పనా నేను డాడీకి? చెప్పు. డాడీ నీకే ఎక్కువ ఇస్తాను, అమ్మకి తక్కువ ఇస్తానని చెప్పావు కదా. సీక్రెట్ అంటే సీక్రెట్ గా చెప్పాలి, అందరికి వినపడేలాగా గట్టిగా చెప్పకూడదు. ఇది అది కాదు, ఇది అడుగుతున్నాను. మరి నాకు కాళ్ళు అడుగు, వాళ్ళకి వినపడిందా లేదా? మీకు వినపడిందా? ఈ వీడియో యూట్యూబ్ పెట్టుకున్నావు ఏంటి? ఈ వీడియో తీసుకెళ్లి యూట్యూబ్ లో వేస్తే అదే అవుతుంది వీడియో. అదే వీడియో రౌడీ రౌడీ ఇది రౌడీ 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 ఆపేస్తారు.